ఓం నమో నారాయణాయ. వెల్కమ్ టు రియల్ ఫ్యాక్ట్స్. ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి మరియు ఎంతో పరమ పవిత్రమైన గీతా జయంతి. కావున ఈరోజు గీతా సారాంశం విని ఆ నారాయణుడి అనుగ్రహం పొందుదాం. మనకు ఆత్మజ్ఞాన బోధ అష్టావక్ర గీత వివరిస్తుంది. జనక మహారాజు మహాజ్ఞాని, ప్రజలలో జనక అని పిలిపించుకున్న ఉత్తమ పాలకుడు. అష్టావక్రుడేమో 8 ఏళ్ల బాలుడు. తల్లి సుజాత గర్భంలో ఉన్నప్పుడే తండ్రి ఏకపాదుడి వేదపాఠాల్ని తప్పుబట్టాడు. దీంతో ఆ మహర్షికి కోపం వచ్చింది. నా బోధనలకే వక్రభాష్యం చెబుతావా? అష్టావక్రుడివై జన్మించు అంటూ సొంత బిడ్డనే శపించాడు. పసివాడు ఆ వైకల్యాన్ని భరిస్తూనే సకల వేదాలను ఆపోషణ పట్టాడు. ఒకానొక సందర్భంలో ఏకపాదుడు జనకుడి కొలువులో వంది అనే మహాపండితుడితో జరిగిన తద్వాదంలో ఓడిపోయి బందీ అయ్యాడు. ఆ విషయం తెలిసి స్వయంగా అష్టావక్రుడే వెళ్ళి వందిని ఓడించి తండ్రిని విడిపించాడు. తదనంతరం ఆ బాలుడు జనకుడితో జరిపిన సంభాషణనే అష్టావక్ర గీతగా సుప్రసిద్ధమైంది. జ్ఞానానికి వయస్సుతో సంబంధం లేదని, సాధనకు శారీర వైకల్యం అవరోధమే కాదని అష్టావక్రుడి కథ నిరూపిస్తుంది. ఈ గీత దేహాభిమానాన్ని వదిలించుకోమంటుంది. క్షమాగుణం, నిజాయితీ, తృప్తి, సత్యమార్గం, దయ, ఈ 5 సద్గుణాలను పంచామృతంలా స్వీకరించాలని చెబుతుంది. చీకట్లో ఆల్చిప్ప వెండి గిన్నెలా మెరిసిపోతూ కనిపిస్తుంది. మన అదృష్టానికి మురిసిపోయి ఇంటికి తీసుకెళ్తాం. జాగ్రత్తగా దాచుకుంటాం. వెలుతురు సోకగానే ఆ భ్రాంతి తొలగిపోతుంది. నిజం తెలిసిపోతుంది. మనలోని అజ్ఞానము ఆల్చిప్ప లాంటిదేనని, జ్ఞానకాంతితో వాస్తవాన్ని గ్రహించాలని గుర్తు చేస్తుంది అష్టావక్ర గీత. ఇప్పుడు మనకు జాబలి గీత వ్యాపార నీతిని వివరిస్తుంది. జాబలి గొప్ప తపస్వి. ప్రాణవాయువుని ఆహారంగా స్వీకరిస్తూ ఓ మహావృక్షం కింద తపస్సు చేసుకునేవాడు. పక్షులు ఆయన తలపై గూడు కట్టుకుని జీవించేవి. గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి సంతతిని విస్తరించుకునేవి. అయినా జాబలి వాటికి ఏమాత్రం నష్టం కలిగించేవాడు కాదు. ఇదంతా తలుచుకొని నా అంత ధర్మానిష్టపరులు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా అని మురిసిపోయేవాడు. అది కాస్త అహంకారంగా మారింది. ఓ రోజు మిడిసిపొడకు జాబలి, వారణాసిలో తులాదారుడనే వ్యాపారి నీకంటే ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు. నమ్మకం కలగకపోతే నువ్వే వెళ్ళి చూడు అని పలికింది ఆకాశవాణి. జాబలికి ఆ మాటలు నమ్మాలనిపించలేదు. వెంటనే కాశీకి బయలుదేరాడు. వ్యాపారిని కలిశాడు. ఆ ఇద్దరి సంభాషణల సారమే జాబలి గీత. వ్యాపారం, ద్రోహచింతనం అనే మాట అన్ని సందర్భంలోనూ నిజం కాకపోవచ్చు. వ్యాపారాన్ని సత్యవ్రతంలాను నిర్వర్తించవచ్చు. సంపదలతో సహవాసం చేస్తున్న తామరాకు మీద నీటి బిందువులా బతకొచ్చు. జనారణ్యంలో కూడా ఓ ఋషిలా జీవించడం సాధ్యమేనని నిరూపించాడు తులాధారుడు. అదంతా చూసి జాబలికి ఆశ్చర్యమేసింది. తనను తాను పరిచయం చేసుకొని, ఓ వ్యాపారి, నీకింత ధర్మచింతన ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు. స్వామి, నాకు దురాశ లేదు. న్యాయపరమైన ధరకే సరుకులు విక్రయిస్తాను. నాణ్యతకు విలువనిస్తాను. కొనుగోలుదారులకు నా కుటుంబ సభ్యుల్లా భావిస్తాను. ఆత్మస్థుతి, పరనింద రెండూ తెలియవు నాకు. కీర్తికాంక్ష లేనే లేదు. మీరు అడవుల్లో జపించే యజ్ఞయాగాలు నేను మనసులోనే నిర్వహించుకుంటాను. మీలా తీర్థయాత్రలు చేయకపోవచ్చు, కానీ నా ఆత్మతీర్థంలో పరమాత్మను ప్రతిష్ఠించుకొని నిత్యం పూజిస్తాను. అక్రమ సంపాదనతో దానధర్మాలు చేసినా దేవుడు మెచ్చడు. పాపం పుణ్యమైపోదు. కుబుసాన్ని విడిచిపెట్టినంత మాత్రాన పాము పాము కాకుండా పోతుందా? ఇలా సాగుతుంది తులాధారుడి బోధన. ఆ మాటలతో జాబాలిలోని అహంకారం తొలగిపోతుంది. వ్యాపారికి చేతులెత్తి నమస్కరిస్తాడు. సమతూకపు తక్కెడలా లౌకిక అలౌకిక జీవితాలను సమన్వయం చేసుకోవడం సాధ్యమేనని నిరూపిస్తుంది ఉదంతం. మహాభారతంలోని శాంతి పర్వంలో అంపశయ్య మీదున్న భీష్మ పితామహుడు ధర్మరాజుకు జాబలి గీతను బోధించాడు. మనకు వశిష్ఠ గీత కర్తవ్య బోధను వివరిస్తుంది. ద్వాపరంలో అర్జునుడిలా అంతకుముందే త్రేతాయుగంలో కౌమార రాముడు తర్జన భర్జన పడ్డాడు. ఆ సమయంలో దాశరథి మానసిక స్థితి ఎలుకలు పాడు చేసిన ఇంటిలా ఉందట. గురువు స్థానంలో నిలబడి ఆ సందిగ్ధాన్ని తొలగించాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ గీత సుబోధకమైంది. ప్రత్యేకించి యువతను లక్ష్యంగా పెట్టుకొని
తింటేనే రుచి తెలుసుకుంటాం, నడిస్తేనే గమ్యాన్ని చేరుకుంటాం అంటూ అలతి పదాలతో మానవ ప్రయత్నానికి పెద్దపీట వేస్తోంది. మనసు మీద నియంత్రణ అవసరమని చెబుతుంది. కొయ్య ముక్కను చూసినప్పుడు ఎలాంటి భావన కలుగుతుందో, కోమలని చూస్తున్నప్పుడు అలాంటి నిర్మోహత్వమే కలగాలని బోధిస్తుంది. అప్పుడే పుట్టిన పసిపాపలోని నిర్మలత్వాన్ని మనసులో నింపుకోవాలని సూచిస్తుంది. దానగుణాన్ని కీర్తిస్తుంది. ఈ సందర్భంలో కుండపుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు మహర్షి. ఒకరోజు ఓ వేద పండితుడు తన గోవులను మేతకు తీసుకెళ్లాడు. దాహం తీర్చుకునే ప్రయత్నంలో ఆ మూగజీవాలు మడుగులో చిక్కుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా ఒడ్డుకు రాలేకపోయాయి. ఆ సమయంలో కుండపుడనే శ్రామికుడు అటుగా వెళ్తున్నాడు. తన గోవుల్ని రక్షించమని ఆ వ్యక్తిని అడిగాడు పండితుడు. ఆ 5 గోవుల్లో ఒకదాన్ని తనకు ప్రతిఫలంగా ఇస్తే తప్పక సాయం చేస్తానని మాటిచ్చాడు కుండపుడు. సరేనన్నాడు పండితుడు. దీంతో ప్రాణాలకు తెగించి గోవుల్ని రక్షించాడు. ప్రతిఫలంగా అందిన గోవును మళ్ళీ పండితుడికే దానమిచ్చి తన దొడ్డబుద్ధిని చాటుకున్నాడు కుండపుడు. ఆ దాతృత్వం దేవతలకు నచ్చింది. అతన్ని పుష్పక విమానంలో దివ్యలోకాలకు తీసుకెళ్లారు. రామా, నువ్వు కూడా ఆ ఉత్తముడి పురుషుడి మార్గంలోనే ప్రయాణించు. అసురుల నుంచి యజ్ఞాన్ని సంరక్షించు, ధర్మాన్ని ప్రతిష్ఠించు అంటూ కర్తవ్యాన్ని బోధించాడు వశిష్ఠుడు. ఆ మాటలతో మబ్బులు తొలగిపోయిన ఆకాశంలా రాముడి మనసు తేటపడింది. ఆత్మవిశ్వాసంతో విశ్వామిత్రుడి వెంట అడవులకు బయలుదేరాడు. ఆ ప్రయాణంలోనే రాముడు సీతారాముడయ్యాడు. భవిష్యత్తులో రావణుడి రూపంలో ఎదురుకానున్న సంక్షోభాన్ని తట్టుకోవడానికి సరిపడా మనోధైర్యం వశిష్ఠ గీత రూపంలో సమకూరింది. మన పురాణాల్లో, ఆధ్యాత్మిక సాహిత్యాల్లో అనేక గీతలు ఉన్నాయి. ఆస్తిక లోకానికి కపిల మహర్షి కానుక కపిల గీత. శ్రీకృష్ణుడి ప్రతినిధిగా ఉద్ధవుడు గోపకాంతలకు వివరించిన సందేశం గోపీగీత. శివపార్వతుల సంవాదం గురుగీత. శివరామచంద్రుల బౌద్ధిక చర్చ శివగీత. అంబరీషుడి అనుభవసారం అంబరీష గీత. దత్తాత్రేయుడి హితబోధ అవధూత గీత. జ్ఞానేశ్వరుడి రచన జ్ఞానేశ్వరి భగవద్గీత. ఒక గీతకు రణక్షేత్రమే సాక్ష్యమైంది. ఒక గీతకు అంగడే వేదికగా మారింది. ఒక గీతకు నిండు సభలో ప్రతిధ్వనించింది. ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎన్ని అధ్యాయాల్లో చెప్పినా పరమలక్ష్యం ఒకటే: మనిషి వికాసం, సమాజ సంక్షేమం. అంతిమ సత్యం ఒక్కటే: అంతరాత్మ పరమాత్మ నివాసం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.